ఓరుగల్లులో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారవడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఆశావహులు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. వరంగల్ మహానగర పాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం గడువు మే 7 వరకు ఉంది. మిగతా 12 మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మహిళలకు నేరుగా చైర్పర్సన్ గా పాలించేందుకు 5 మున్సిపాలిటీల్లో అవకాశం దక్కింది. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. చాలా రోజులుగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కీలక ఘట్టం రిజర్వేషన్లు, దాని ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఎక్కడి నుంచి మున్సిపాలిటీలో చైర్మన్లుగా అదేవిధంగా మేయర్లుగా పోటీ చేయడానికి ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి రిజర్వేషన్ల ఖరారైంది. దీంతో తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడితే రిజర్వేషన్లు కలిసి రాని వాళ్ళైతే నిరాశతోనే ఉన్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 12 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రస్తుత పాలక వర్గానికి పదవీకాలం మే 7 వరకు కూడా గడువు ఉంది. ఇక మిగతా 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటిది తాజాగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా పూర్తయింది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి చైర్మన్లు, అదేవిధంగా గ్రేటర్ వరంగల్కి సంబంధించిన మేయర్ పదవికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటిది కూడా పూర్తి చేశారు. అయితే గ్రేటర్ వరంగల్ పరిధికి సంబంధించి చూస్తే గత 2 సార్లు ఇక్కడ మేయర్కు పదవి బీసీ జనరల్గా ఉంది. ఇప్పుడు జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ అయింది. మొత్తంగా ఈ మిగతా 12 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చూస్తే మనం 5 చోట్ల డైరెక్ట్గా మహిళలు చైర్పర్సన్లుగా ఆయా మున్సిపాలిటీలలో పోటీ చేయడానికి అవకాశం అవుతుంది అని చెప్పచ్చు. అందులో జనరల్ కేటగిరీలో ఒకరికి ఒక చోట, అదేవిధంగా బీసీ మహిళలకు 2 మున్సిపాలిటీలలో, తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్క చోట మున్సిపాలిటీలలో మహిళలకు రిజర్వేషన్ అయింది. దీంతో 5 మున్సిపాలిటీలకు సంబంధించి నేరుగా మహిళలు చైర్పర్సన్లుగా ఎన్నిక కావడానికి మార్గం ఏర్పడింది. సేమ్ టైంలో జనరల్ కేటగిరీలో ఉన్న దగ్గర కావచ్చు, అదేవిధంగా బీసీ ఎస్టీకి సంబంధించినటువంటి జనరల్ కేటగిరీలలో కూడా మహిళలు చైర్పర్సన్లుగా పోటీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తంగా 12 మున్సిపాలిటీలకు కనుక మనం చూస్తే మహబూబాబాద్ ఎస్టీ మహిళగా రిజర్వ్ అయింది. అదేవిధంగా కే సముద్రం ఎస్సీ మహిళ. మరిపేటకు వచ్చేసరికి జనరల్ కేటగిరీలో ఇక్కడ చైర్మన్ పదవి రిజర్వ్డ్ అయింది. తొర్రూరుకు సంబంధించి జనరల్ కేటగిరీలో ఉంటే పరకాల కూడా జనరల్ కేటగిరీలోనే చైర్మన్ పదవికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ పదవికి రిజర్వేషన్ అయింది. వర్ధనపేట జనరల్లో ఉంది. భూపాలపల్లి బీసీ జనరల్, అదేవిధంగా ములుగు బీసీ జనరల్లోనే ఉంది. నర్సంపేటకు సంబంధించి కూడా ఇక్కడ కూడా బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ములుగుకు సంబంధించి మాత్రం బీసీ మహిళకే రిజర్వ్ అయింది. జనగామలో బీసీ జనరల్ కేటగిరీలో మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన రిజర్వేషన్ అయింది. స్టేషన్ గన్పూర్లో ఎస్సీ జనరల్, అదేవిధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ సంబంధించి జనరల్ కేటగిరీలో రిజర్వ్ అయింది. దీంతో రిజర్వేషన్లు ప్రక్రియ ముగియడంతో చైర్మన్లుగా చైర్పర్సన్లుగా ఎవరైతే పోటీ చేయడానికి అవకాశం ఉన్న దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచే టికెట్ల కోసం తమ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆశావాహులు చాలా రోజులుగా దీని మీద ఆశలతోటి ఉన్నారు. మున్సిపాలిటీలలో కావచ్చు, లేదా గ్రేటర్ వరంగల్ పరిధిలో కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఈసారి రిజర్వేషన్ తమకు కలిసి వస్తుందా అనే ఆశతోటి ఉన్నారు. ఇలా రిజర్వేషన్కి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో వాళ్ళకు అనుకూలంగా ఉన్న దగ్గర ఇప్పటి నుంచే తమ టికెట్ల కోసం మరింత ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి అవకాశం ఉంది. అయితే గ్రేటర్ వరంగల్కి సంబంధించి పదవీకాలం ప్రస్తుత పాలకవర్గానికి సంబంధించిన పదవీకాలం మే వరకు కూడా ఉండడంతో మిగతా 12 చోట్ల ఎన్నికలకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ కేటగిరీలో అయితే రిజర్వేషన్ లేదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలో అయితే ఈ టికెట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ సందడి ఇప్పటి నుంచే మొదలైందని చెప్పచ్చు. అయితే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యం రిజల్ట్స్ కావచ్చు, ఇదంతా అధికార పార్టీకి సంబంధించిన దగ్గర మాత్రం కొంత ఎక్కువగా ఈ టికెట్లకు సంబంధించినటువంటి పోటీకి ఆశావాహుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. సేమ్ టైంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ నుంచి కూడా టికెట్లకు సంబంధించి సంపాదించుకోవడానికి ఆశావాహులు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పోటీ పడుతున్నారు. మొత్తంగా పార్టీ సింబల్ తోటి జరిగే ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. చైర్మన్లు చైర్పర్సన్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇటు మున్సిపల్, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంతా కూడా పూర్తయింది. మొత్తం ఈ 12 వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించి 266 వార్డులు ఉన్నాయి. ఇందులో 50% మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం 66 డివిజన్లు ఉన్నాయి. ఈ 66 డివిజన్లో కూడా 50% మహిళలకు
డివిజన్ కార్పొరేటర్లుగా పోటీ చేసేయడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రేటర్ వరంగల్కి సంబంధించినటువంటి డివిజన్ల సంఖ్య పెంచాలనేది చాలా రోజులుగా ఒత్తిడి ఉంది. కొన్ని డివిజన్లలో చాలా పెద్దగా ఉండడం, ఓటర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండడంతో అక్కడ కొన్ని పునర్విభజన చేయాలి, వార్డులను పెంచాలి అనేది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆ ప్రక్రియ జరిగినా కానీ మేయర్కు సంబంధించినటువంటి పదవి మాత్రం జనరల్ కేటగిరీలోనే ఉంటుంది. ఒకవేళ పునర్విభజన జరిగితే రిజర్వేషన్లకు సంబంధించి ఆ వార్డులు మారే అవకాశం ఉంటుంది. ఈ మిగతా 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డుల రిజర్వేషన్లు కూడా పూర్తయింది. సేమ్ టైంలో అక్కడ మున్సిపల్ చైర్మన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో అనుకూలంగా వచ్చినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఇన్ని రోజులు ఆశ పెట్టుకొని పోటీ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనుకూలంగా తమ టికెట్ల కోసం మరింత పోటీకి టికెట్లు సాధించుకోవడానికి తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్కు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.